హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్. మా ఆయన ఆఫ్టర్నూన్ భోజనానికి అయితే వస్తారు. సో తను తినేసి వెళ్ళిన తర్వాత ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో ఈరోజు వీడియోలో నేను ఆఫ్టర్నూన్ 4 o'clock నుంచి నైట్ 10:30 వరకు ఏమేమి పనులు చేశానన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది. నేను ఎప్పుడన్నా వ్లాగ్ షూట్ చేయాలనుకుంటే ముందే కొంచెం ప్లానింగ్ అయితే చేసుకుంటాను. బట్ ఈరోజు అసలు ఎలాంటి ప్లానింగ్ లేదు, జస్ట్ అప్పటికప్పుడు అనుకొని ఈ వీడియో అయితే తీశాను. సో ఇల్లంతా చూశారు కదా ఎలా మెస్సీగా ఉందో. సో ఇప్పుడైతే చాలా పని అయితే ఉంది నాకు. నేను ఆఫ్టర్నూన్ మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్లాగ్ అప్లోడ్ చేయాల్సి ఉంటే అది అప్లోడ్ చేసేసి పని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను ముందు రోజు కొన్ని క్లాత్స్ అయితే నానబెట్టేసి ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే వాష్ చేయాలి ఇప్పుడు. ఇంకా కొన్ని క్లాత్స్ ఉన్నాయి, ఇవి కూడా ఇప్పుడు నానబెట్టేసి వాష్ చేస్తాను అన్నిటినీ. నేను మా పిల్లలు ఇద్దరు బట్టలు హ్యాండ్ వాష్ చేస్తాను. నావి మా ఆయనవి 2-3 డేస్కి ఒకసారి అలా మెషిన్కి అయితే వేస్తాను. ఇప్పుడు మా గీతు బట్టలు కూడా పెద్దగా ఏముండవు, జస్ట్ డేకి 2 డ్రెస్సెస్ అంతే. ఇంతకుముందు అయితే తను మోషన్ వచ్చినా యూరిన్ వచ్చినా చెప్పేది కాదు, అలాగే డ్రాయర్లోనే వెళ్ళేది. అప్పుడు కొంచెం పని ఉండేది, కానీ ఇప్పుడు ఇంకా తను డ్రాయర్ ఇప్పేసి బాత్రూమ్కి అయితే వెళ్తుంది కాబట్టి తన బట్టలు అయితే పెద్దగా వాష్ చేసేవి ఏముండవు. ఇంకా మా వాడు అయితే కంపల్సరీ డైలీ వాష్ చేయాల్సిందే. ఇంట్లో న్యూ బార్న్ బేబీస్ ఉంటే ఇంకా కంటిన్యూగా పీ కానీ పూప్ కానీ చేసేస్తుంటారు కదా, అవి ఎప్పుడప్పుడు వాష్ చేయకపోతే స్మెల్ వచ్చేస్తుంటాయి. ఇంకా దోమలు కూడా ఇంట్లో ఎక్కువైపోతాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి వాటి యూజింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఏ రోజుకి ఆ రోజు వాష్ చేయకపోతే అవ్వదు కదా. ఇంకా ఇప్పుడు కొంచెం మనకు బెటర్, డ్రై షీట్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి కొంచెం పని అయితే తగ్గింది. ఇంతకుముందు అయితే పిల్లల కింద ఎన్ని క్లాత్స్ యూజ్ చేస్తే అన్ని క్లాత్స్ వెట్ అయిపోయేటివి, వాళ్ళు పాస్ పోస్తే ఇంకా అన్నీ మళ్ళీ వాష్ చేసుకోవాల్సి వచ్చేది. అంటే క్లాత్స్ అన్నీ ఎక్కువ వాడాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు డ్రై షీట్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇంకా ఎనీ టైమ్స్ యూరిన్ చేసినా కూడా పెద్దగా డ్రై షీట్ వెట్ అయితే అవ్వదు. ఇంకా వెట్ అయినా కూడా వెంటనే మళ్ళీ డ్రై అయిపోతుంది కాబట్టి ఎక్కువ క్లాత్స్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా మా వాడికైతే డైలీ 1 or 2 డ్రై షీట్స్ అయితే యూజ్ చేస్తాను. ఇంకా లంగోటాస్ అయితే ఆల్మోస్ట్ ఒక 10 to 15 అలా అయితే పడతాయి మా వాడికి. క్లాత్స్ వాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత కాసేపు అయితే వేడి నీళ్ళలో నానబెడతాను బట్టలన్నీ, సో దట్ బ్యాక్టీరియా ఇంకా బ్యాడ్ స్మెల్ ఏమన్నా ఉన్నా కూడా పోతుందని చెప్పేసి. నెక్స్ట్ అయితే నేను కిచెన్లో కొద్దిగా వర్క్ ఉంటే వచ్చాను. ఈ కిచెన్లో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ బట్టలన్నీ ఆరేస్తాను. నేను క్లాత్స్ వాష్ చేయడానికి వెళ్ళినప్పుడు 4 అయింది టైము, అది కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి 5 అయిందనమాట. అంటే ఆల్మోస్ట్ గంట టైం అయితే పట్టింది నాకు. అంటే మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉండింది, కెమెరా సెట్ చేసుకోవడము. ఇంకా మా గీతు కూడా మా సెల్లు రాలే అంటూ నా దగ్గరికి అయితే వచ్చింది. ఇంకా తనని సెట్ చేయడము ఇదంతా కొంచెం టైం టేకింగ్ అయితే అయింది నాకు. మా గీతుకి నేను ఆల్మోస్ట్ ఫోన్ అయితే ఇవ్వను. తను ఫోన్ కనిపించినంత వరకు అడగదు, వన్స్ కనిపించిందంటే ఇంకా అడుగుతూనే ఉంటుంది. నేను ట్రైపాడ్కి మొబైల్ సెట్ చేసుకుంటున్నాను వీడియో తీయడం కోసం అని చెప్పేసి, ఇంకా అది చూసి అమ్మ సెల్ కావాలా అని అయితే అడిగింది. ఇంకా నాకు కావాలి కదా అని చెప్పేసి, అంటే నా ఫోన్లోనే ఎక్కువ చూస్తూ ఉంటుంది తను ఎప్పుడన్నా చూడాలనుకుంటే. ఇంకా నాకు కావాలి కదా ఈ ఫోన్ అని చెప్పేసి ఇంట్లో ఇంకో ఫోన్ ఉంటే దానికి హాట్స్పాట్ కనెక్ట్ చేసి ఇచ్చాను. కాకపోతే అది మధ్య మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతూ ఉంది. ఇంకా అందుకని చెప్పి తనకు కోపం వస్తూ ఉంది అనమాట, ఇంకా రావట్లేదని చెప్పేసి ఇంకా ఏడుస్తూ నా దగ్గరికి అయితే వస్తూ ఉండింది. ఇంకా తనని సెట్ చేశాను. తర్వాత తను వచ్చి అలాగే ఫోన్ చూసుకుంటూ నిద్రపోయింది. సో అదనమాట జరిగింది. ఇప్పుడైతే నేను గిన్నెలన్నీ కడిగేశాను. ఇంకా నైట్కి అయితే నేను చాలా తక్కువ గిన్నెలు పెట్టుకుంటాను, అందుకనే చిన్న గిన్నె లేకైతే తీసేసుకున్నాను. రైస్ ఇంకా ఆఫ్టర్నూన్ చేసింటాను కదా, అది రైస్ ఇంకా క్యాబేజ్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను, అది కూడా వేరే గిన్నె లేకైతే తీసి పెట్టుకున్నాను. ఇంకా వాడిని వాష్ చేద్దామని సింక్లో వేసేటప్పుడు మా వాడైతే పాస్ పోసి ఏడ్చాడు. ఇంకా వాడికి లంగోటా చేంజ్ చేసేసి మళ్ళీ ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను. ఈలోపే మా గీత కూడా లేచింది. నేను లైట్ ఆఫ్ చేసి ఉన్నాను కదా ఈ రూమ్లో, ఇంకా చీకటి పడిందని చెప్పేసి లైట్ అయితే ఆన్ చేశాను. ఇంకా లైట్ ఆన్ చేసేసరికి మా గీతు లేచింది. మా వాడైతే ఆల్మోస్ట్ ఏడ్చాడు, జస్ట్ వాడికి ఫీడింగ్ ఇస్తే చాలు, వాడి కడుపు నిండితే ఇంకా సైలెంట్గా ఆడుకుంటూ ఉంటాడు. వాడు నిద్రకి ఇంకా ఆకలికి ఎప్పుడన్నా మోషన్ రాకపోతే ఏడుస్తాడనమాట. ఈ 3ంటికే ఏడుస్తాడు. ఇంకా రిమైనింగ్ టైంలో బాగా ఆడుకుంటాడు వాడితో నాకు ఎలాంటి ఇబ్బంది డిస్టర్బెన్స్ అయితే లేదు. మా గీతుతోనే అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది ఇప్పుడు నాకు. చెప్పాలంటే నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టకపోవడానికి కారణం కూడా మా గీతునే. చెప్పాను కదా, ట్రైపాడ్కి ఫోన్ పెట్టుకునేటప్పుడు ఫోన్ కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తను ఏడుస్తూ ఉంటే నాకు వ్లాగ్ షూట్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇంకా అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చుకునేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ చేస్తూ ఉంటుంది.
ఇంకా తనైతే డైలీ 1 టైం పడుకుంటుంది. ఇంకా ఒక్కోసారి అది కూడా పడుకోదు. ఇంకా తను పడుకుంటేనే కదా నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోగలను. ఇంకా అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నేను టైం ఎక్కువ తీసుకుంటాను. నాకు అస్సలు కుదరట్లేదు. ఎడిటింగ్ అయితే చేసుకుంటాను కానీ వాయిస్ ఓవర్ అస్సలు ఇచ్చుకోలేను నేను. ఇప్పుడు కూడా మా గీతుని మా అక్కోళ్ళ ఇంటికి పంపించేసి వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను నేను. సో ఇలా ఉంటాయన్నమాట యూట్యూబర్స్ కష్టాలు అయితే. ఇంతకుముందు మా వాడు పుట్టకముందు నేను నైట్ టైం మేల్కొని అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే నేను డే టైంలో పడుకోవట్లేదు, ఓన్లీ నైట్ టైం మాత్రమే పడుకుంటున్నాను. అది కూడా మా గీతు మా వాడు ఇద్దరిని నిద్రవిచ్చిన తర్వాతనే పడుకోవాలి. ఎందుకంటే ఇద్దరు నా దగ్గరనే పడుకుంటారు. సో వాళ్ళిద్దరు నిద్రపోయిన తర్వాతనే నేను పడుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో మా వాడు ఫీడింగ్ కోసం లేస్తూ ఉంటాడు కాబట్టి ఆ పని కూడా ఉంటుంది కాబట్టి సో స్లీపింగ్ డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, దానివల్ల ఎర్లీ మార్నింగ్ లేవాలన్నా కష్టమే, నైట్ టైం మేల్కోవాలన్నా కష్టమే. కాబట్టి ఓన్లీ ఇంకా ఏదన్నా చేసే పని ఉంటే అది డే టైంలోనే చేసుకోవాలి నేను. అందుకనే కష్టమైపోతుంది నాకు వీడియోస్ చేయడం ఈ మధ్య. నాకేంటంటే ఇంట్లో చేసే పనులతో పాటు ఎక్స్ట్రా వర్క్ ఏదైనా చేస్తే బాగుండు అనిపిస్తుంది. అది జాబ్ అయినా కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండి చేసే వర్క్ ఏదైనా కావచ్చు, ఇలా యూట్యూబ్ లాగా. ఇప్పుడు పిల్లలతో నేను బయటికి వెళ్ళి జాబ్ అయితే చేయలేను కదా, సో యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది నాకు. దీనివల్ల నేను నా పనిలో నేను బిజీ అయిపోతాను. సో దట్ నాకు ఎలాంటి థాట్స్ అయితే రావు, ఐ మీన్ నెగిటివ్ థాట్స్. నేను ఏం పని చేయట్లేదే, నేను ఏ జాబ్ చేయట్లేదే అన్న నెగిటివ్ థాట్స్ అయితే రావు కదా. ఇంకా నాకు బద్ధకం కూడా రాకుండా ఉండాలని చెప్పేసి ఈ యూట్యూబ్ని అయితే కొంచెం కష్టమైన ఇష్టంగా అయితే చేసుకుంటున్నాను నేను. సో అదనమాట. నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే మా ఆయన నైట్ 7:30కి అయితే వచ్చారు ఇవాళ. ఇంకా ఇవాళ అయితే లేట్గా వచ్చారు. మామూలుగా అయితే 6-6:30 లోపు అయితే వస్తారు. ఇవాళ కొంచెం లేట్ అయింది. నా పని కూడా అప్పుడే అయిపోయిందిలేండి. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత తినేసి ఇంకా అన్ని గిన్నెలన్నీ వాష్ చేసేసి ఈ వీడియో అయితే తీశాను. ఇక్కడైతే మా గీతు నా కోసం వెయిట్ చేస్తుంది. నేను వస్తే కానీ పడుకోదు, నా దగ్గరే పడుకుంటుంది. వాళ్ళ నాన్న దగ్గర అస్సలు పడుకోదు. వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా డే టైంలో తన దగ్గర ఉంటుంది, కానీ నైట్ టైం మాత్రం నేనే కావాలి తన పక్కన పడుకోవడానికి. ఇంకా ఎవరి దగ్గర పడుకోవడానికి ఇష్టపడదు. టైం చూడు ఎంత అవుతుందో, టైం 10:30 అవుతుంది. గీతు నిద్ర రావట్లేదా నీకు? రావట్లే రాలే, నా పడుకుందాం అయితే. బాయ్ గాయ్స్, గుడ్ నైట్, గుడ్ నైట్, సీ యూ, బాయ్, సీ యూ, గుడ్ నైట్, గుడ్ నైట్ గాయ్స్. ఇక్కడ చూడు, ఇక్కడ చూసి చెప్పు బాయ్ గాయ్స్ అని. సీ యూ గాయ్స్. ఓకే ఓకే. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇంకా ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. బ్యాక్ రా వస్తుంది. రాలేదా? రాకపోతే నన్ను ఏం చేయమంటావు అయితే? నేను చూడు ఏం పని చేస్తానా, నువ్వేంది చూడు పైన వీడియో వస్తుంది.